కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు విషయంలో గత 10 రోజులుగా చాలా వివాదాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ మహానుభావుని అయితే మనం పిలుస్తున్నామో ఆ మహానుభావుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డుని ఈరోజు కల్తీ చేసేటటువంటి దుర్మార్గులు ఇక్కడ మన భారతదేశంలో తయారు కావడం జరిగింది. 1956 వరకు కూడా హతిరాం బావాజీ వారి యొక్క మఠం ఆధ్వర్యంలోనే ఈ టీటీడీ బోర్డు పనిచేసింది. కాబట్టి అప్పుడు నిజాయితీగా కల్తీ లేనటువంటి లడ్డూలను ఆగమశాస్త్రంగా వైదిక క్రతువులన్నీ కూడా చక్కగా జరిగినాయి. ఎప్పుడైతే 1956 తర్వాత ఈ గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఎప్పుడైతే టీటీడీ బోర్డు పనిచేస్తూ ఉందో అప్పటి నుంచి కల్తీ అనేది ఎక్కువైపోయినాయి. ఈ బిర్యానీ తినే వాళ్ళని ఈడ చైర్మన్లుగా చేస్తే ఆ బిర్యానీ మాటలే మాట్లాడతాడు, బిర్యానీ పనులు చేస్తాడు. కాబట్టి వాళ్ళు కల్తీ చేస్తున్నాడు. ఇది ఒక గవర్నమెంట్కి సంబంధించింది కాదు. ఈ గవర్నమెంట్ని అందరినీ కూడా వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి దేవాలయాలన్నీ కూడా వాళ్ళకి విముక్తి కల్పించి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని కూడా ఈ ప్రభుత్వ దేవాలయాలు కావచ్చు, ఎండోమెంట్కి సంబంధించిన దేవాలయాలు మాత్రమే పనిచేయాలి. అప్పుడే లడ్డు కానీ ఆలయాల్లో వైదిక క్రతువులు కానీ చక్కగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా 5 లక్షల లీటర్ల యొక్క నెయ్యి కావాలి. అంత నెయ్యి మనకి సప్లై చేసేటటువంటి వ్యక్తి ఎవరు? స్థలాలు ఉన్నాయి, 100 ఎకరాల స్థలాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ గోశాలను ఏర్పాటు చేయండి. వేల లక్షల కోట్లలో మీకు ఆదాయం ఉంది. కాబట్టి టీటీడీ బోర్డుకి నేను చెప్తున్నాను, ఆవుల్ని పెంచి ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా టీటీడీకి స్థలాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ గోశాలను పెంచి అదే గోశాల నుంచి వచ్చినటువంటి నెయ్యిని మీరు పండ్లు పూలు అన్ని దాంట్లో కల్తీ చేస్తున్నారు. ఎందుకంటే అటువంటి విషయాలు రాజకీయ నాయకులకు ఏముంటుందండి, డబ్బులు సంపాదించాలి అదే మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లా పనులు చేస్తారు. దయచేసి ఈ హైందవ దేవాలయాలన్నీ కూడా రాజకీయ నాయకుల యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తిని కల్పించి విశ్వ హిందూ